అంట కోతి వచ్చిందంట. కోతొస్తే భయపడానంట. నువ్వా? నేను కాదు, బుజ్జి కోతి. బుజ్జి కోతి భయపడిందా? ఊరికే ఊరికే కాపాడా నేను. నువ్వు ఊరికి ఊరికి కాపాడావా కోతినా? చిన్న కోతిని. నీకు భయం లేదా? ఎందుకని? కోతి కరవదు. బుడ్డ కోతి కరవదా? పెద్ద కోతి అయితే కరిసిద్దా? అవునా? హాయ్ చెప్పు. పిల్లలు చెప్పేది వింటూ వాళ్ళని మాట్లాడే ఛాన్స్ కనుక ఇస్తే వాళ్ళ యొక్క బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది బాగుంటుంది. అంట మాట్లాడు. ఏమైందంట? పిచ్చాయన పడి చచ్చిపోయింది అంటున్నా. ఏమైందంట? ఫోన్లో ఎవరు? నువ్వు పోలీసు అప్పుడు? పిల్లల్ని మీరు ఎలా ట్రీట్ చేస్తారో తెలియదు, కానీ నేనైతే ఇదే పద్ధతి ఫాలో అవుతాను. వాడికి ఏదైనా తినిపెట్టాలి అన్నా లేదా వాడికి ఏదైనా నేర్పించాలి అన్నా సరే వాడితో ఈ విధంగా ఆటలు ఆడుకుంటూనే ఫుడ్ అయితే పెడతాను. అండ్ ఈ విధంగా వాడికి ఏదైనా నేర్పించాలి అన్నా కూడా వాడితో ఆటలు ఆడుతూ నేర్పిస్తాను. అప్పుడైతే వాడు ఇంట్రెస్ట్గా అయితే నేర్చుకుంటారు. లేదు అంటే అక్కడ విసిరేసి వెళ్ళిపోతాడు. వాడు అనే కాదు, ఎవరైనా సరే చిన్నపిల్లలందరూ కూడా ఇంతే చేస్తారు. మొబైల్ లేదా టీవీ చూపిస్తూ ఫుడ్ పెట్టినా కూడా తిన్న ఫుడ్ అయితే వాళ్ళ ఒంటికి పట్టదనమాట. చిన్నప్పుడు మా అమ్మ గిన్నెలో కొంచెం అన్నం వేసి పెడితే పెద్దవాళ్ళ దగ్గర వదిలేసి వెళ్ళే వాళ్ళంట. సాయంత్రం వచ్చే వరకు కూడా ఇంట్లోనే వాళ్ళ దగ్గరే చుట్టూ తిరుగుకుంటూ ఆడుకునే వాళ్ళమంట. బట్ ఈ జనరేషన్ పిల్లల్ని అలా పెంచడం అయితే చాలా కష్టం. బయట ఆడుకోవడానికి వెళ్ళినప్పుడు పిల్లల దగ్గర సెల్ చూసి అదే కావాలని అడుగుతూ ఉంటాడు.